మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక లెజెండరీ బయోపిక్లో నటించబోతున్నట్లు సమాచారం. దీనికి మేడ్ ఇన్ ఇండియా అని టైటిల్ పెడతారని తెలుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో ఈ బయోపిక్ వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మేడ్ ఇన్ ఇండియా స్క్రిప్ట్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి ఈ కథ వినిపించారని, తారక్ వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడని సమాచారం. దాదాసాహెబ్ ఫాల్కే భారతీయ సినిమా పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1913లో మొట్టమొదటి భారతదేశ పూర్తి నిడివి సినిమా రాజా హరిశ్చంద్రను తెరకెక్కించిన దాదాసాహెబ్ ఫాల్కే తన కెరీర్లో 94 ఫుల్ లెంగ్త్ సినిమాలు, 27 షార్ట్ ఫిలిమ్స్ చేశారు. భారతీయ సినిమా అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ అవార్డును ఇవ్వడం మొదలుపెట్టింది. నాసిక్లో పుట్టిన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం డైరెక్టర్గా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా, ఎడిటర్గా, ఆర్ట్ డైరెక్టర్గా, కాస్ట్యూమ్ డిజైనర్గా, మేకప్ ఆర్టిస్ట్గా ఇలా సినిమాకి సంబంధించిన ప్రతి విభాగంలోనూ తన సేవలు అందించారు. ఆయన జీవితంలో ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను మేడ్ ఇన్ ఇండియా మూవీ ద్వారా తెలియచేయాలని అనుకుంటున్నాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్తో సినిమా చేస్తాడు. మధ్యలో కొరటాల శివ దర్శకత్వంలో దేవరా 2 మూవీని పూర్తి చేశాడు. ఈ 3 అయ్యేలోపు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో సినిమా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి కలిసి మేడ్ ఇన్ ఇండియా మూవీకి పనిచేస్తాడని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అంత గొప్ప వ్యక్తి బయోపిక్లో తారక్ నటిస్తుండడంతో అభిమానులతో పాటు నెటిజన్లు ఈ విషయం తెలుసుకొని ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఇందులో నటించేందుకు ఆయన కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో నటించడానికి ఉత్సాహంగా ఉన్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు అందరిలో అంచనాలను పెంచుతున్నాయి. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చివరగా వీరిద్దరి కాంబినేషన్లో RRR సినిమా విడుదలయ్యే అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో మరో బయోపిక్ సినిమాను రాబోతుందని ఇటు బాలీవుడ్ మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ ఈ వార్త కోడై కూస్తుంది. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోగ్రఫీలో టైటిల్ పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ విషయం గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వార్తలు జోరుగా వినపడుతున్నాయి. మరి ఈ చిత్రం మీద ఎప్పుడు అధికార ప్రకటన వస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.